కార్యకర్త అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అవినిగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు 100 మంది పోలీసులు బుధవారం హైడ్రామా సృష్టించి జనసేన కార్యకర్త మరియు లాయర్ అయిన రాయపూడి వేణుగోపాల్ ని అదుపులోనికి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న వైద్యశాలలో ఓ వ్యక్తిని కులం పేరుతో ఆయన దూషించాడని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తనకు ఫిర్యాదు అందిందని, అందుకే పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. జనసేన కార్యకర్త అరెస్ట్ ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నించడం విశేషం. అంతకు ముందు రోజే మద్యం దుకాణాలపై వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ధర్నాలో జనసేన కార్యకర్త వేణుగోపాల్ పాల్గొన్నారు. వేణుగోపాల్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లే సమయంలో మహిళల నుండి పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. లాయర్ అయిన వేణుగోపాల్ ని టెర్రరిస్ట్ లాగా 100 మంది పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం ఏంటని స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వేణుగోపాల్ వారిని వారించడంతో ఆందోళనలు విరమించారు. బుధవారం వేణుగోపాల్ ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని న్యాయమూర్తి ఆదేశంతో అనంతరం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.